కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరసార్దూల కర్తవ్యం. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా. ఏమేసారా అన్న మెల్ల హ్యాపీ భోగి. థ్యాంక్ యూ విష్ యూ ద సేమ్. ఏం ఇవ్వాలి మీకు? ఏమంట ఇంకో అప్పుడు నువ్వు కూడా ఫేక్ నోట్ కదా, నిజం కదా. ఏమండో అందరూ బాగున్నారా? ఈరోజు భోగి పండుగ అండి. అందరికి భోగి శుభాకాంక్షలు అండి. రేపు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఎల్లుండి కనుమ శుభాకాంక్షలు అండి. తర్వాత ముక్కాను శుభాకాంక్షలు అండి. అవన్నీ పక్కన పెడితే అసలు మా గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మామూలుగా జరగవండి. అందరితో పాటే మేము కూడా చాలా సరదాగా సంబరాలన్నీ చేసుకుందామని పాతకాలం పద్ధతిలో చక్కగా పొయ్యి మీద నీళ్ళు మర పెట్టుకొని నలుగురిని పెట్టుకొని కుంకుడు కొట్టుకొని అది అలా వేసుకొని దండలో ఆవు పేడతో పిడకలు చేసుకున్న దండలు మెల్ల వేసుకొని వాటితో మంట వేసుకొని చాలా సరదాగా చేసుకున్నాం అండి. అందరితో పాటు మేము కూడా కొత్త బట్టలు కొనుక్కున్నాం. ఇవ్వండి కాలు పొడుగు లాక్ కొనుక్కున్నానండి. ఏ కూడా లాగు, ఇంకో కాలు పొడికి ఇంకా బారు, ఆయనకన్నా బారు అని అది మడతెట్టుకున్నాను. అదండి వాళ్ళకి ఒక్క పండగ కదని కొత్త బట్టలు వేసుకున్నాం అండి. లుంగి పంచి లేదు కాదు. ఇంకా సంక్రాంతి అంటే మన అందరికి తెలిసింది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నెలట్టారని చెప్పి గోపిడకలు రెడీ చేస్తారండి. పేడ తెచ్చాడు పిడకలు వేయడం. తర్వాత ఏమో హరిదాసులు వచ్చేస్తుంటారు. ముగ్గులు స్టార్ట్ అవుతాయి. పాము ముగ్గులు అని ఆ మెలుకులు ముగ్గులు చాలా ముగ్గులు ఎడతారండి. ఈ పండుగలకి రథం ముగ్గు కూడా లాగుతారు. రథాన్ని అలా లాక్కెళ్ళామని చెప్పి దొంగని ఇడుతూ ఉంటారు. పండగ 10 రోజుల ముందు నుంచి శక్తి వేసాలు, కుండ వేసాలు, అమ్మోరు వేసాలు అన్ని వేసుకుంటా రోజు ఒక పకటేసగాడు వస్తాడు. పకటేసగాడు అంటారు కండి, అతను వస్తాడు. హరిదాస్ తిరుగుతాడు. గంగిరెడ్డి వాళ్ళు వస్తారు. సంబరం అంటే మామూలుగా ఉండదండి. అవన్నీ పక్కన పెడితే కోడి పందాలండి. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు మామూలుగా ఉండదండి. పందాలు ఒకటే కాదండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇంకా స్పెషల్ బోర్డు వేస్తారు. బోర్డులు ఉంటాయి, గుండాట్లు అవన్నీ ఉంటాయి కదా. అయ్యి వాటి కోసం వెళ్తారు జనం. డబ్బులు దబ్బెట్టుకోవాలన్నా రాబట్టుకోవాలన్నా ఇవ్వాలనండి. ఇప్పుడు నెక్స్ట్ అదే పని మీద ఉన్నాం. ఇప్పుడు టీ తాగేసి అక్కడికే పోతున్నాండి మేము. రాజైన మంత్రి అని ఇయ్యాలి అయిపోతారండి. 3 సినిమాలు రిలీజ్ అయినండి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్. సంక్రాంతికి వస్తున్నాం. 3 సినిమాలు, మ్యాట్ని, మార్నింగ్ షో, ఫస్ట్ షో కొట్టేస్తామండి. అదండి మధ్యలో మాకు టీ వచ్చి ఇచ్చిందండి. మర్యాదలు అలా ఉంటాయి. గోదావరి మర్యాదలు మధ్యలో వస్తూనే ఉంటాయండి. ఏంటి టీలు వస్తాయి, తర్వాత టిఫిన్లు వస్తాయి, తర్వాత స్నాక్స్. బయటికి వెళ్తే కోడి పందాలు, సినిమాలు ఆడవండి. ఇంటికి వచ్చామంటే పిండి వంటలు ఆడవాడండి. అసలు సంక్రాంతి అంటే తీరదండి. అందులోను మా ఆంధ్రాలో గోదావరి జిల్లాలో సంక్రాంతి మామూలుగా ఉండదండి. ఇప్పుడు హైదరాబాద్ లో నుంచి జనాలు చూసారా, అసలు కిక్కిరిసిపోతాయండి బాబా. ట్రైన్లు కానీ బస్సులు కానీ. హైదరాబాద్ ఖాళీ ఇప్పుడు ఏముండదు, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయండి. సంక్రాంతికి అందరూ ఇక్కడికి వచ్చేసి ఉంటారు. కోడి పందాల దగ్గర ఇవన్నీ సినిమాలు, శిఖర్లు అంతా ఇక్కడేనండి. అడవడంతనా జనాలందరూ ఇక్కడ వాళ్ళే కదండి, అక్కడ ఉన్నారు మరి హైదరాబాద్ లో. అదండి మా సంక్రాంతి సంబరాలు అన్ని కూడా నెక్స్ట్ చూడండి, చూపిస్తాము. ఇప్పుడు దాకా చూసారు కదా మంటలు వేసుకోవడం ఇవన్నీ. ఇప్పుడు కోడి పందాలు తిరుగుతాం. రేపు పొద్దున్న ఇంకా పిండి వంటలు, సంబరాలు ఇవన్నీ కూడా చూపిస్తానండి. చూడండి.
మరి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా సినిమాల సందడి మామూలుగా ఉండదండి. ఈసారి బరిలో మన వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం, బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్, అలాగే రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ భలే సందడి చేశాయండి. ఈ సంక్రాంతి 3 రోజులు ఇసుగు ఇరాము లేకుండా మా గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరు చేసే పని ఇది ఒక్కటేనండి. కోడి పందాలు ఆడడం, కోడి పందాలు చూడడం, వీటికి తోడు మళ్ళీ గుండాట్లు కూడా ఉంటాయండి. ఎవరికి ఎంత సద్దా ఉంటే అంత సద్దా తీర్చేసుకుంటారండి. అంతేకాకుండా ఒక్కో ఊళ్ళో ఒక్కో రకంగా సంబరాలు జరుగుతాయండి. కొత్తపేట ప్రభలు తీద్దామండి, మీకు అందరికి తెలుసు కదండి, మామూలుగా ఉండదండి, అదిరిపోవాలంతే. ఏ ఊరికి ఆ ఊర్లో డీజే డాన్సులతో భలే ఎంజాయ్ చేస్తారండి. వీటితో పాటు శక్తి ఆశాలు కూడా భలే సందడి చేస్తాయండి. ముఖ్యంగా పిల్లలకి గాలిపటాలతో వచ్చే ఆనందం ఇంత అంత కాదండి, అవి ఎగురుతుంటే భలే సరదా పడిపోతారండి. అంతేకాకుండా అప్పుడే అడుగులేసే చిన్న పిల్లలున్న ఇంట్లో ఈ సంక్రాంతి టైంలో అండి అరిసెల మీద నడిపిస్తారు. ఆ పిల్లలు అలా అరిసెల మీద నడుపుతా ఉంటే తల్లిదండ్రులు మురిసిపోతారండి. ఇవన్నీ పక్కన పెడితే మా ఊళ్ళో పిల్లలకి, పెద్దలకి, ఆడోళ్ళకి అందరికి ఏదో ఒక ఆట పెట్టి ఈ సంక్రాంతి సంబరాలని భలే ఘనంగా చేశారండి. పెద్దోళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ పెట్టారండి, పిల్లలకి రకరకాల ఆటలు, ఆడోళ్ళకి ఆటలతో పాటు ముగ్గులు పోటీ కూడా పెట్టారండి. అసలు ఈ రంగవల్లులు చూసారా ఎంత ముచ్చటగా ఉన్నాయో, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొని మంచి మంచి ముగ్గులు వేసారండి. బాగా వేసిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్ ప్రైజులు కూడా ఇచ్చారండి. అంతేకాదండి మా ఊరు వంట కార్యక్రమం కూడా పెట్టారండి. ఊళ్ళో అందరూ రకరకాల వంటలు వండి తీసుకొచ్చారండి. పనిలో పనిగా మన గోదావరి కథల తరపున అవిసి గింజలు, నువ్వుల లడ్డు బెల్లంతో చేసి పోటీలో పెట్టామండి. మన లడ్డుకి సెకండ్ ప్రైజ్ కూడా వచ్చిందండి. బహుమతిగా పోపుల డబ్బా ఇచ్చారండి. ఈ రకంగా పొద్దు నుంచి రాత్రి దాకా రకరకాల కార్యక్రమాలతో సంక్రాంతి అంటే ఇదిరా అనేలా మా ఊరు కుర్రోళ్ళు అదరగొట్టేశారండి. ఏండే మా గోదావరి సంక్రాంతి సంబరాలు నచ్చాయండి? నచ్చే ఉంటాయండి. నచ్చితే వీడియోకి లైక్ చేసి మా గోదావరి కథల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది.